రామ్ చరణ్ ధ్రువ మూవీ 9వ తేదీ మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ ధ్రువ మీద చెప్పలేనంత అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాల్ని నిజం చేస్తూ ధ్రువ దూసుకుపోతుందా, దుమ్ము రేపుతుందా, లేకపోతే దొబ్బేస్తుందా అనే విషయం ఇప్పుడు ఫోకస్ అయింది. అయితే ధ్రువ బాక్సాఫీసు కలెక్షన్లు 100 కోట్లను చేరతాయా, 100 కోట్ల మార్కును టచ్ చేసే స్టామినా ధ్రువకు ఉందా, దమ్ముందా? మరి ధ్రువ మూవీ 100 కోట్లను టచ్ చేస్తుందా అంటే కొంతమంది కామెడీగా టచ్ చేస్తుంది అంటున్నారు, కొంతమంది టచ్ చేయదు అంటున్నారు. ఎలా టచ్ చేస్తుంది, ఎలా టచ్ చేయదు అనే విషయంలోకి వెళ్తే జనాల దగ్గర చిల్లర లేదు, 2000 రూపాయల నోట్లే. పిచ్చి వీర అభిమానులు ఉన్నారు మెగా ఫ్యామిలీకి. మరి అటువంటి అభిమానులు 2000 రూపాయల నోటు పట్టుకొని వెళ్తారు. ఒక నలుగురికి లేక 5గురికి అయితే థియేటర్లో చిల్లరిస్తారు, తర్వాత చిల్లర ఇవ్వలేరు. అందుకని ఏకంగా 2000 టికెట్ అన్నా కూడా పెట్టి చూస్తారు. ఈ విధంగా ఒక్కో థియేటర్లో మినిమం 4 షోలు వేస్తే ఈ 4 షోలకి మినిమం 500 మంది కానీ ఒక్కో షోను చూస్తే ఈ 500 ఇంటూ 2000 అంటే 2 లక్షల రూపాయలు. ఒక షోకి 2 లక్షల రూపాయలు, 4 షోలకి 8 లక్షల రూపాయలు. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి లెక్కలు వేసుకున్నామంటే ఇంకేముంది, 100 కోట్ల మార్కు టచ్ చేయడం చాలా సింపుల్. ఇంతకు ముందు రోజులు అయితే నానా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు అక్కర్లేదు, బ్లాక్లో కూడా టికెట్ అమ్మక్కర్లేదు. 2000 అంటే చాలు, 2000 నోట్ ఇచ్చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే చిల్లర దొరక్క జుట్టు పీక్కుంటున్నారు, చచ్చిపోతున్నారు జనాలు. థియేటర్కి వెళ్తే ఏ విధంగా చిల్లర దొరుకుతుంది? అందుకని ఏకంగా టికెట్ 2000 పెట్టేస్తారు. పెట్టేసినా కూడా ఎవరు అడగటం లేదు. కారణం మా దగ్గర చిల్లర లేదంటారు. అదేవిధంగా చిల్లర లేదంటే ఎవడేమంటాడు, ఎవడు మాట్లాడటం లేదు, 2000 పెట్టి తీసుకుని వెళ్ళిపోతారు. మరి చూడండి ఎంత సింపుల్ టెక్నిక్. 100 కోట్ల మార్కు టచ్ చేయడం ధ్రువకి చాలా సింపుల్ అనే విషయం ఈ 2000 నోటుతోనే అర్థమైపోయింది. 2000 టికెట్ అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఎవరు అడగటానికి కూడా లేదు. 2000 చిల్లర ఉండదు, చిల్లర లేదు, దొరకటల్లా. మరి 2000 అన్నారు టికెట్. పిచ్చి వీర అభిమానులు కొనుక్కొని చూస్తారు. పిచ్చి వీర అభిమానులు ఉన్నప్పుడు 2000 అంటే సింపుల్. ఇంతకుముందు 100, 500, 1000 ఉండేది. బ్లాక్లో 1000 అనేవాళ్ళు టికెట్. ఇప్పుడు బ్లాక్ కూడా లేదు, పబ్లిక్ అని 2000కి అమ్ముతారు. ఎవరేమంటారు అనలేరు. థియేటర్లో ఏం చెప్తాయి, వెళ్తే అడిగితే ఎవరైనా వెళ్తే అవునండి మా దగ్గర చిల్లర లేదు, ఇష్టమైతే చూడలేకపోతే లేదంటారు. కానీ ఇక్కడ అభిమానం తట్టుకోలేక చూస్తారు. అంటే ఏ విధంగా అయినా పెద్ద నోట్ల రద్దు వల్ల ధ్రువ సినిమా లాభపడుతుంది. ఇదే మన అల్లు అరవింద్ గారి స్ట్రాటజీ. ఆయన చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, మేము మొత్తం సర్వే చేయించాము, 9వ తేదీ రిలీజ్ చేస్తాం, ఆలోపు ఫైనాన్షియల్ కండిషన్ సెట్ అయిపోతుంది అన్నాడు. అంటే వాళ్ళ దగ్గర పూర్తి రిపోర్ట్ ఉంది. ధ్రువ సినిమా బంపర్ హిట్ ఖాయం, కలెక్షన్లు 100 కోట్లను టచ్ చేయడం ఖాయం. అవునా కాదా మీరే చెప్పండి. ఇది నా సొంత అభిప్రాయమే. మరి ఆ రోజు 100 రూపాయలు కూడా అమ్మొచ్చు టికెట్, లేదా 50 రూపాయలు కూడా అమ్మొచ్చు. మా ఊర్లో నేల 50 రూపాయలు, బెంచి 50 రూపాయలు, కుర్చీ 70 రూపాయలు, రిజర్వ్డ్ 100 రూపాయలు. కానీ 100 రూపాయలే టికెట్ అమ్ముతారు. మరి ఇప్పుడు 2000 అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. చూద్దాం ఏం జరుగుతుందో, 9వ తేదీ దాకా వెయిట్ చేద్దాం. మరి ఉత్కంఠకి తెర దించుతూ 100కి అమ్ముతారో 2000కి అమ్ముతారో టికెట్. ఏదేమైనా సరే నోట్ల రద్దు ధ్రువకి ఒకసారి బూస్ట్ ఇచ్చిన అంటలో మాత్రం సందేహం లేదు. ఈ దెబ్బతో రామ్ చరణ్ తన సరికొత్త రికార్డ్స్ని, అంటే తెలుగు మూవీ రికార్డ్స్ని రాసుకుంటాడంటలో సందేహమే లేదు. ఈ విషయం నిజమా కాదా అనేది 9వ తేదీ తర్వాత కానీ మనకు తెలియదు. ఇప్పటికే ఈ సినిమా దుమ్ము రేపుతుంది, భారీ అంచనాలతో రాబోతుంది. పాటలు అయితే పిచ్చెక్కిస్తున్నాయి. బ్లోయింగ్ గా ఒక పోలీస్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు రాబోతున్నాడు మన రామ్ చరణ్. చూద్దాం ఈ సినిమా హిట్టా పట్టా అనేది. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మరియు ధ్రువ టీమ్ కి శుభాకాంక్షలు. మీకు అనుక్షణం మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్.